హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో వాటర్ కలర్స్తో ముగ్గు ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము. సో మామూలుగా అయితే మనము ముగ్గుతోటి కలర్స్ తోటి మనం వేసుకుంటాం కదా ముగ్గు, అది వేసిన కొద్ది గంటల్లోనే చెదిరిపోతుంది. జనరల్గా మనము ముగ్గు వేస్తే సాయంత్రం వరకు అలాగే చెదరకుండా ఉంటే బాగుండు అనుకుంటాం కదా. సో అది కొద్ది గంటలు అలా చెదిరిపోతే కొంచెం బాధగా అనిపిస్తుంది. సో అందుకోసమని నేను వాటర్ కలర్స్, మా పాపవి మిగిలిపోయిన వాటర్ కలర్స్ అవి ఉంటే తీసుకొని నేను దాంతో వేసుకుంటున్నానండి. సో కలర్ వేసిన తర్వాత ఆరిపోయి కలర్ షేడ్ అయినట్టుగా వస్తుందేమో అనుకున్నాను, అలా ఏం రాలేదండి. చాలా అంటే చాలా బాగుంది కలరు. సో ఇక్కడ నేను ఏంటంటే ఫ్లాట్ బ్రష్ అలాగే రౌండ్ బ్రష్ తీసుకున్నానండి. ఫ్లాట్ నంబర్ 6 అలాగే నంబర్ 4 బ్రష్ తీసుకున్నాను, 2 తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం 2-3 కలర్స్ వాడుతున్నాం కదా, ఒకటే బ్రష్ వాడితే ఏంటంటే దాన్ని మళ్ళీ తీసి కడిగి చేసుకోవాల్సి వస్తుంది కదా. సో అందుకోసం నేను అలా ఉంచేసుకున్నాను పర్మనెంట్గా. ఏంటంటే 2-3 రోజులకు ఒకసారి ఆ బ్రష్లతోటి ఆ కలర్ బాటిల్స్ అలాగే పెట్టేసుకుంటే ఇంకా మళ్ళీ కడుక్కొని చేసుకొని ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ముగ్గు త్వరగా అయిపోయేలాగా ఉంటుంది అని చెప్పేసి నేను ఒక 2-3 బ్రష్లు పెట్టేసుకున్నాను. సో ముగ్గు ఎంత చిన్న ముగ్గు అయినా వేసుకుని చాలా అసలు ఎంత బాగుంటుందో, సాయంత్రం వరకు కూడా చెదరకుండా ఉంటుంది. చాలామందికి ఏ రోజు ఆ రోజు, జనరల్గా మనం ఏ రోజు ఆ రోజే వేసుకుంటాం కదా, కొంతమందికి కుదిరిన వాళ్ళు 2-3 రోజులకు ఒకసారి అట్లా వేసుకోవాలి అనుకుంటారు. సో అందుకోసం అలాంటి వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది. అట్ ద సేమ్ టైం ఏ రోజు ఆ రోజు వేసుకున్నా సరే సాయంత్రం వరకు కొద్దిగా కూడా చెదరదండి. టైం కూడా చాలా తక్కువ అనమాట, 5 నిమిషాలకి మించి పట్టదు. ఫస్ట్ డే కొంచెం అవన్నీ కొంచెం చూసుకొని పెట్టుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ వన్స్ నెక్స్ట్ డే నుంచి మాత్రం అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వితిన్ 5 మినిట్స్లో ముగ్గు వేయటం అంతా అయిపోతుంది అన్నమాట. కలర్స్తో సహా ఎంత బాగుంటుందో, చాలా చక్కగా ఉంటుందన్నమాట ముగ్గు. చూడండి, అవుట్లైన్కి కూడా నేను వైట్, దీంట్లో ఉన్న వైటే తీసుకున్నాను. జనరల్గా అయితే శుద్ధ తీసుకొని వేస్తాను కదండి రోజు. సో శుద్ధతో కాకుండా ఇందులో ఉన్న వైట్ కలరే నేను తీసుకున్నాను, వాటర్ కలర్. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ కలర్ వైట్ కనిపిస్తుంది. సో కింద మన ఫ్లోర్ కూడా వైటే ఉండబట్టి దాని మీద ఇది బాగా కొంచెం ఎలివేట్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో వాటర్ కలర్వే తీసుకొని వాడుతున్నాను, వైట్ కూడా. చీపురుతో ఊడ్చినా సరే కలర్ కొంచెం కూడా చెదరకుండా సాయంత్రం వరకు అలాగే నీట్గా ఉంటుందండి. సో తడి క్లాత్ తోటి చక్కగా తుడిచేసుకోవచ్చు, మొత్తం కలర్ అంటే నీట్గా పోతుంది అనమాట. సో మనం తుడిచేంత వరకు కొద్దిగా కూడా కలర్ చెదరదు, చక్కగా ఉంటుంది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.